BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధ వ్యవహారం రచ్చ రంబోలోగా మారుతోంది. శుక్రవారం రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఆయనతో సహజీవనం లాంటి అడల్టరీ జీవనం చేస్తున్న దివ్యెల మాధురి ఇంటి ముందుకు దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు వెళ్లారు. ఇంటి బయట వాళ్లు ఎంతసేపు వేచి చూసినా లోపల నుంచి స్పందన లేదు. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, దువ్వాడ కుమార్తెలు మీడియా ముందు తమ బాధను వెళ్లబోసుకున్నారు. దివ్యెల మాధురి మాయలో దువ్వాడ శ్రీనివాస్ పడిపోయారని, తమని పట్టించుకోవడం మానేశారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం టెక్కలిలో దివ్యెల మాధురి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనకు దువ్వాడ శ్రీనివాస్ కి సంబంధం ఉందని, ఇద్దరం కలిసే ఉంటున్నామని, భవిష్యత్తులో ఇద్దరం పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంతకాలం ఏ వైసీపీ నాయకుల మీద ఇల్లీగల్ వ్యవహారాల ఆరోపణలు వచ్చినా నేను పతిత్తుని అని చెప్పడం మాత్రమే చూసి తరించిన జనం, అవును నాకు దువ్వాడ శ్రీనివాస్ కి సంబంధం ఉంది అని ధైర్యంగా చెప్పిన దివ్యెల మాధురి ధైర్యాన్ని చూసి అంతా నోరు తెరిచారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు రచ్చ రంభోలా జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ వాణి, ఆయన ఇద్దరు కుమార్తెలు దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఉంటున్న ఇంటికి వెళ్లారు. పోలీసుల సాక్షిగా ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళని లోపలికి రానివ్వకుండా బయటికి నెట్టేశారు. వీళ్లను ఆవేశంగా దుర్భాషలాడారు. ఒకవైపు వీళ్ళని, మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ ని ఆపలేక పోలీసులు తంటాలు పడాల్సి వచ్చింది. ఈ విషయంలో జగన్ అర్జెంటుగా జోక్యం చేసుకుని దువ్వాడని దారిలో పెట్టాలని, లేకపోతే దువ్వాడని ఎమ్మెల్సీ పదవిలో నుంచి పీకేయాలని దువ్వాడ భార్య, కుమార్తెలు డిమాండ్ చేస్తున్నారు.